షలోం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. కమ్ ఆల్ యు హూ ఆర్ థర్స్టీ, కమ్ టు ద వాటర్స్, అండ్ యు హూ హ్యావ్ నో మనీ, కమ్ బై అండ్ ఈట్. మనకెవరైనా ఏదైనా హెల్ప్ ఆఫర్ చేశారనుకుందాం. ఆ వ్యక్తులతో మనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి కొంత సమయం సహాయాన్ని తీసుకుని ఆ తరువాత ఇంకా సహాయం పొందటానికి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. హెల్ప్ ఆఫర్ చేసిన వారికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ ఎక్కువ సమయం పదే పదే రమ్మన్నారు కదా అని సహాయం కొరకు ఏం వెళ్తాంలే అని మొహమాట పడుతూ ఉంటాం. కానీ యేసయ్య మనలను ఇలా ప్రతి అవసరత నిమిత్తం తనపైన ఆనుకోవటానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏమాత్రం మొహమాట పడకుండా మన ప్రతి అవసరము నిమిత్తము ఆయనను ఆశ్రయిద్దాం. He told us to come to him whenever we need to, and he means it. మనం ప్రతి అవసరం నిమిత్తం దేవుని పైన ఆనుకోవటం ఆయనకి ఎప్పుడూ కూడా భారం కాదు. బికాస్ he never gets tired of being our help. He is our very present help. హల్లెలూయా. ఈనాటి వాగ్దానము ద్వారా దేవుని ఆహ్వానాన్ని అర్థము చేసుకుని మన ఆత్మీయ ఆకలి దప్పులను దేవుని సన్నిధిలో తీర్చుకుందాం. మహిమా స్వరూపివగు మా తండ్రి, మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుతానని మరొక మారు మాకు జ్ఞాపకం చేసినందుకు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.